బుల్లెట్ తెరపై తన కామెడీ టైమింగ్ తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న లేడీ కమెడియన్ ఫైమా ప్రస్తుతం టీవీ షోల్లో ఫుల్ బిజీగా కొనసాగుతుంది. పటాస్ షోతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఫైమా తన టాలెంట్ తో జబర్దస్త్ లోకి అడుగుపెట్టి అద్భుతమైన స్కిట్స్ తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. ముఖ్యంగా బుల్లెట్ భాస్కర్ తో కలిసి చేసిన స్కిట్స్ ఆమె కెరియర్ కు టర్నింగ్ పాయింట్ అయ్యాయి. తాజాగా ఓ టాక్ షోలో పాల్గొన్న ఫైమా తన జీవితంలో ఎదురైన కష్టాలను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయింది. హైదరాబాద్కు వచ్చినప్పుడు నాకు ఎవరూ లేరు, హాస్టల్లో ఉండి చాలా కష్టపడ్డాను. పటాస్లో మొదటి 2 సంవత్సరాలు అవకాశాలు కూడా రాలేదు, పేమెంట్స్ కూడా చాలా తక్కువగా ఉండేవి. కానీ భాస్కర్ అన్న స్కిట్స్లో ఛాన్స్ ఇచ్చిన తర్వాతే నా లైఫ్ టర్న్ అయిందంటూ చెప్పింది. ఇక సినిమాల గురించి మాట్లాడుతూ నాకు చాలా ఆఫర్స్ వచ్చాయి, కానీ సినిమాల్లో ఎలా చేయాలో అర్థం కాలేదు. ఒకసారి వెళ్ళినప్పుడు డైలాగ్స్ కూడా ఇవ్వలేదు, సరిగ్గా యూస్ చేయలేదు. అందుకే సినిమాలపై ఇంట్రెస్ట్ తగ్గిపోయిందని క్లారిటీ ఇచ్చింది. అంతేకాదు ఏదైనా వదులుకుంటాను కానీ జబర్దస్త్ని మాత్రం వదులుకోనని చెప్పి తన కమిట్మెంట్ను ప్రూవ్ చేస్తుంది. ప్రస్తుతం ఫైమా కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఆమె స్ట్రగుల్ నుంచి సక్సెస్ వరకు చేసిన ప్రయాణం అందరికీ ఇన్స్పిరేషన్గా మారుతుంది.